ప్రొద్దుటూరు మండల పరిధి కొత్తపల్లి పంచాయతీలోని మత్స్య కాలనీ ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజమల్లు తన సొంత నిధులతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి తనపై అభాండాలు మోపుతూ కొత్తపల్లి పంచాయతీలో ఇదివరకు తాను ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రజల ముందు ఎమ్మెల్యే రాజమల్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కోమిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గారు పెట్టమన్నారని చెప్పి పెట్టారు. సరే అజెండా పంపించాము. మేమైతే మీటింగ్ కాన్సెప్ట్ చేశాము. ఆ మీటింగ్లో కొన్ని అంశాలు లేవనెత్తారు. ప్రకాష్ నగర్లో దాదాపు 50 లక్షల రూపాయలు చేసినటువంటి చేయబోతున్నటువంటి సీసీ రోడ్లకు మాకు చేయండి అని చెప్పి వాళ్ళ ప్రపోజల్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ బడ్జెట్ లేని ద్వారా మేము పెట్టేదానికి మాకు పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మేము ఉండేది చేయాలని చెప్పి ఆయన సభ వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు వార్డు సభ్యులు మాకు ఒకటి లెటర్ రాసి లేదని చెప్పంటే లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఏమంటే ప్రకాష్ నగర్ గతంలో ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఈ ప్రకాష్ నగర్ను దాదాపు 30-40 సంవత్సరాలు అవుతుంది, ప్రొద్దుటూరులో ఉంది అని ఎవరు చూసేవాళ్ళు కాదు అనేది ఆయన పబ్లిక్ మీటింగ్ చెప్పాడు. అంతకుముందు గతంలో ఈ ప్రకాష్ నగర్ను బృందావనం చేస్తా, దాదాపు 3.5 కోటితో బృందావనం చేస్తా నా సొంత నిధులతో అన్నాడు. మంచిది, నేను కూడా సర్పంచ్గా ఆయన్ను అభినందిస్తా. ఎందుకంటే సొంత నిధులతో పెట్టి చేస్తా అంటే అక్కడ సొంత నిధులతో జరగడం లేదు. ఎంపీ ల్యాండ్స్ డిఎంఎఫ్ నిధులతో తెచ్చి వర్క్ చేస్తున్నాడు. మరి సొంత నిధులు 3.5 కోటి అంటే ఏంది, ఎక్కడ పెట్టారు, ఏం కథ? ఏది చెప్తే అది అబద్ధం చెప్తే ఎట్లా? ఎవరూ చేయలేదంట ప్రకాష్ నగరు, ఆయన ఒక్కడే బ్రహ్మాండంగా చేస్తానంట. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేగా ఉండి. ఏనాడైనా కానీ ప్రకాష్ నగర్ చూసారా మీరు? మేమెవరూ చూడలేదంట. మా అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు 82 నుంచి అక్కడ రోడ్డు పర్మిషన్ అయితేనేమి, గ్రావెల్ రోడ్డు అయితేనేమో, అప్పట్లో గ్రావెల్ రోడ్డు, లైట్లు కూడా వేయించాడు. కరెంటు స్తంభాలు బాతి అప్పట్లోనే, కరెంటు లేనప్పుడే కరెంటు స్తంభాలు బాతి ఇచ్చడం జరిగింది. బోర్లు అప్పుడు ఇప్పుడు అట్లా కుళాయి పైపులు కాదు, బోర్లు వేసి బోర్లు కూడా వేయించడం జరిగింది. అక్కడ ఈ రోజు కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎనలేని అభిమానంతో చూసుకుంటారు. అదే కాకుండా మధ్యకాలంలో దాదాపు 20 సంవత్సరాలు ఎంవి రమణారెడ్డి గారి చేతుల్లో కూడా ఉన్నది. ఆయన కూడా సిమెంట్ రోడ్లు కూడా వేశాడు. అక్కడ ప్రతి ఒక్క వీధి సిమెంట్ రోడ్లు వేయడము, కొన్ని మోరీలు కూడా కట్టించడం జరిగింది. ఎవరూ చేయలేదు. ఈ ప్రకాష్ నగర్ ఎవరే కానీ చూడలేదు అని చెప్పడం కూడా చాలా మాకు బాధ లేస్తుంది. ఎందుకంటే ఎందుకో మరి ఆయన అబద్ధాలు చెప్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. సరే ఏది ఏమైనా కానీ 3.5 కోటితో అన్నాడు, ఆ నిధులు అన్నాడు. మళ్ళీ ఈరోజు మన అభ్యర్థన మీటింగ్ పెట్టి దాంట్లో మళ్ళీ 50 లక్షలు కావాలని చెప్పి కోరడం ఎంత విడ్డూరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది ఆయన చెప్పడం చేస్తే. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ 3-4 రోజుల క్రితం వివేకానంద నగర్కి వెళ్ళాడు. వివేకానంద నగర్ను కూడా ఎవరే కానీ ఏం చేయలేదంట, ఈయనే చేశాడంట. అది ఎప్పుడు నెల, వారం, 10 రోజులు ఉంటాయి. ఏది అక్కడ ఉన్నటువంటి రోడ్లు దాదాపు 20 ఏళ్ళప్పుడే నేను వేయించాను, డ్రైనేజ్ వేయించాను. ఈ మధ్యకాలంలోనే దాదాపు 60-70 లక్షలు పెట్టి, 80 లక్షలు పెట్టి డ్రైనేజ్ వేయించా వివేకానంద నగర్లో. 2 కాలువలు వేయాల్సింది ఉంటే ఆ 2 కాలువలు కూడా చాలా సుళ్ళు మీటింగ్లో పెడితే మీటింగ్లో కూడా క్యాన్సిల్ చేయించారు. వాళ్ళు చేయించిన దానికి అయినా సొంత నిధులతో పెట్టి మేము చేయించి మళ్ళీ మేము బిల్లులు పాస్ చేసాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. నేను చేస్తున్నాను అని చెప్పి చాలా చెప్పడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. అక్కడ కూడా ఎంవి రమణారెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని రోడ్లు వేసాడు. ఇప్పుడు కూడా సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేసే ఎట్లుంటుందండి? దానికి ఇప్పుడు అభ్యర్థన మీటింగ్ పెట్టి రోడ్ల మీద రోడ్లు వేసే దానికంట. సరే ఏదేమైనా కానీ నువ్వు సొంత నిధులు అన్నావు, 3.5 కోటి అన్నావు. 3.5 కోటి పెట్టి దాదాపు 1 కోటి రూపాయలు అయితే కాలువలు అన్నీ అయిపోతాయి. ఈ మధ్య కాలంలోనే ఆటో నగర్ అన్నావు. ఆటో నగర్ ఏం చేస్తున్నావు? మేము చేసేటప్పుడు దాదాపు బడ్జెట్ లేదన్నా, 1 కోటి రూపాయలు అయితే నేను పెడతా అని చెప్పాను. మేము చేయలేదు, సర్పంచ్ ఏం చేయలేదని వాళ్ళందరి ముందర చెప్తాం. అక్కడ అందరి ప్రజలకు తెలుసు. దాదాపు 15 అడుగుల రోడ్డు ఉండేది, 33 అడుగుల రోడ్డు చేయించిన నేను సర్పంచ్ అయితానే. 33 అడుగుల రోడ్డు వేపించడమే కాకుండా అక్కడ గ్రావెల్ రోడ్డు, బెచ్చెలు అన్ని వేపించి చేశాను. ఎక్కువ కావాలంటే, డబ్బులు కావాలంటే 3 కోట్లు 4 కోట్లు కావాలంటే పంచాయతీలో వస్తుందా? మీరే చెప్పండి. రాదు. అయినా నేను సర్పంచ్ అయినాక
ఎమ్మెల్యే గారి కోరిక మేరకు దాదాపు ఇక్కడ జనరల్ ఫండే 4 కోట్లు 4.5 కోట్ల రూపాయలు ఆయన చెప్పిన దాంట్లోకి ఆయన తీసుకున్నాడు. ఇచ్చాం, జనరల్ ఫండ్ ఇచ్చాను నేను సర్పంచ్గా. ఎవరన్నా కానీ స్టేట్లో ఎవరన్నా ఇస్తారా? ఒక సర్పంచ్గా పంచాయతీలో జనరల్ ఫండ్ ఎవరన్నా ఇస్తారా? ఏదేమైనా కానీ నువ్వు ఓట్లకు అడుగు చేస్తున్నాను అని చెప్పు, మంచిదే కాదలే. ఓట్లకు రాజకీయ నాయకులు అందరూ వాడతారు. కాకపోతే గతంలో ఎవడు చేయలే నేనే చేసినా అని చెప్పడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. చెప్పాడు, ప్రజలు అందరూ వినాలని చెప్పినాడు. నేను ఈ కాలనీని బృందావనం చేస్తానని. నువ్వు చెయ్యి, సంతోషపడినాను నేను ఆ రోజు. ఏమైంది ఇప్పుడు మళ్ళా దానికి 50 లక్షలు కావాలని చెప్పి వార్డు నెంబర్లతో పెట్టిస్తావు. ఏంది ఇది? ఏం కథ అనేది? కొత్తపల్లి పంచాయతీ మీద ఇంకా ఏం పొద్దుటూరులో పంచాయతీలు లేవా? నియోజకవర్గంలో పంచాయతీలు లేవా మీకు? అక్కడ చేయి, ఇక్కడ కూడా చేయి, నేను వద్దం లేదు. చేస్తూ మళ్ళా ఎవరు చేయలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓకే.